ఈటల డీకే అరుణకు మొండి చేయి, మోడీ కేబినెట్ లో దక్కని చోటు, అసంతృప్తిలో నేతలు, బుజ్జగిస్తున్న అధిష్టానం. కేంద్ర కేబినెట్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు బీజేపీ అధిష్టానం చేయి చూపించింది. ఫలితాల అనంతరం వీరిద్దరి పేర్లు కేంద్ర మంత్రుల జాబితాలో ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది. నిన్నటి వరకు కూడా ఈటల డీకే అరుణ రేసులో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆశలకు గండి పడింది. వీరిద్దరూ ఇతర పార్టీల నుండి రావడమే అందుకు కారణమని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీకి ఉటికి చేరారు. డీకే అరుణ సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత వీరిద్దరూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ కిషన్ రెడ్డికి అధిష్టానం అధ్యక్ష పదవి కట్టబెట్టింది. బీజేపీ పార్టీని ఒక విషయంలో మెచ్చుకోవాలి. బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది. బీజేపీ పార్టీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు ఒక అధ్యక్షుని మారుస్తూనే ఉంటారు. ఎవరికి శాశ్వతంగా అక్కడ పదవిని ఇవ్వరు. దానివల్ల అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది, కొంత నియంత్రణ పోకడ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే మోడీకి ఈసారి ప్రధానమంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఆ క్రమంలో చూసుకుంటే ఇంకోటి ఉన్నది, వాళ్ళకి సిద్ధాంతం, వాళ్ళు తయారు చేసిన లీడర్లకు మాత్రమే అధికారం ఇస్తారు. అంటే ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ పొంది ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చి బీజేపీ పార్టీకి సేవ చేసి బీజేపీ పార్టీ నుండే ఎదిగిన లీడర్లకు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇట్లా అధ్యక్ష పదవి కావచ్చు, ఇట్లా ముఖ్యమైన పదవులు ఇస్తారు. ఇట్లా ఇతర పార్టీల నుండి జంపు కొట్టిన వాళ్లకు, ఇతర పార్టీల నుండి గోడ దినికిన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పగ్గాలు ఇవ్వరు. దాదాపుగా ఇప్పటి వరకు అయితే ఆ పార్టీ చరిత్రలో ఇట్లా ఎవరికి ఇయ్యలే. పూర్తిగా ఆర్ఎస్ఎస్ జీన్స్ ఉన్న వాళ్ళకే, హిందుత్వపరమైన భావజాలం ఉన్న వాళ్ళకే, భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలనుకునే వాళ్ళకే, అలాంటి పైశాచిక మనస్తత్వం పెంపొందించి అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకే పార్టీ పగ్గాలు చేపడతారు. మరి వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు కదా. ఈటల రాజేందర్ గారేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి తర్వాత టిఆర్ఎస్ ద్వారా లీడర్గా ఎదిగింది. ముందు ఈయన కమ్యూనిస్ట్ భావజాలం ఎర్రజెండా పార్టీలలో పనిచేసిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు ఎంబడి దగ్గర 20 సంవత్సరాల పాటు ఉండి టిఆర్ఎస్లో ఒక వెన్నుముకగా ఈయన కూడా ఉండే. మరి హిందుత్వ భావజాలం తక్కువ కాబట్టి ఇయ్యరు. ఇక డీకే అరుణ ఫక్తు కాంగ్రెస్ డిఎన్ఏ కలిగిన మనిషి. కాంగ్రెస్లో ఆమె మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు కొనసాగింది. కాబట్టి ఆమెకు కూడా హిందుత్వ జీన్స్ లేవు. వాళ్ళకు కొంచెం ప్రజాస్వామ్యబద్ధమైన స్పీచ్లు ఇస్తారు, ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తారు వాళ్ళు. ఈ హిందుత్వం లైను, ఈ మత పిచ్చి ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ గారికి కావచ్చు లేదు. దానివల్ల ఫక్తు బీజేపీ మనుషులు కాదు కాబట్టి వాళ్ళకు కేంద్ర మంత్రులుగా అవకాశం ఇవ్వలేదు. అట్లా మొండి చేయొచ్చింది. ఫక్తు బీజేపీ మనస్తత్వం అంటే విభజించి పాలించాలి, దేశ ప్రజల మధ్యనే విభజన పెట్టాలి, దేశ ప్రజల మధ్యనే మత కల్లోలాలు పెట్టాలి, దేశ ప్రజల మధ్యనే ఒక విద్వేషం పెంచే మనస్తత్వం ఉండి హిందువులమంతా ఒక్కటి, అది కూడా పెదవుల మీద హిందువులమంతా ఒక్కటి అన్నప్పుడు ఈ దేశంలో అత్యధికంగా హిందువులే ఉన్నారు. మరి హిందువుల పేదరికాన్నే బీజేపీ పార్టీ పరిష్కరించలేకపోయింది, హిందువులకే ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, హిందువులకే ఏ సౌకర్యాలు లేకుండా ధరలు అందని స్థాయిలో పెంచుకుంటా పోయింది. పెదవుల మీద హిందుత్వం, మొత్తం దోపిడీ తత్వం అట్లా. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈటల రాజేందర్కు, డీకే అరుణకు వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వనట్టే కనబడుతున్నాయి.